सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 38వ అధ్యాయం. గుండిగ వర్ణనం. జగత్తుకంతటికీ ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తులు కోరిన కోరికలను తీర్చటం పట్ల ఉత్సాహమున్నవారు, చరణాలను ఆశ్రయించే వారికి 3 రకాల దుఃఖాలను హరించేవారు అయిన ఓ గురు శ్రేష్ఠ, మీ పాదాలకు మా నమస్కారం. శరణన్న వారిని కరుణతో రక్షించేవారు, అతిశయించిన మహోన్నతులు, చేతికి ఎముక లేనివారు, ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించేవారు అయిన ఓ గురు శ్రేష్ఠ, లోకులకు ఉపకారం చేయడానికి మీరు అవతరించారు. ద్వైత భావాన్ని నశింపజేసేవారు, భక్తుల మనసుని మోహింపజేసేవారు,
సంసారం నుంచి ముక్తులను చేసేవారు, అత్యంత దయామృత సాగరులు అయిన మీకు జయకారాలు. ఎక్కడి అదృష్టం ఫలించిందో గాని దానివల్ల మీ చరణాలను ఈ కళ్ళతో చూడగలిగాను. మీ సాన్నిధ్యం అనే వైభవాన్ని అనుభవించాను. ఇప్పుడు ఆ సుఖ సమయం పోయింది, అదిగ తిరిగి రాదు. కేవలం బ్రహ్మ అనే మూసలో శుద్ధ ఆత్మస్వరూపమనే రసధారలను నింపి రూపాన్ని ధరించిన సుందరమూర్తి సంత శిరోమణి శ్రీ సాయినాథ్ మహారాజే. సాయి అంటే ఆత్మారాముడే. ఆయన సంపూర్ణంగా ఆనంద నిలయం. స్వయంగా ఇచ్చలని నెరవేరిన ఆయన భక్తులను నిష్కాములుగా చేస్తారు. ధర్మాన్ని అనుసరించే బ్రాహ్మణులను, వారిని రక్షించే క్షత్రియులను, వాళ్ళ అద్వితీయ శక్తితో సహా మృత్యువును కూడా మింగగల ఆయన గురించి కొద్దిగానే వర్ణించబడింది. ఈ ఓవిని బాగా అర్థం చేసుకోవడానికి కఠోపనిషత్తు చూడండి. 1వ అధ్యాయం 2వ వల్లి 25వ మంత్రంలో యస్య బ్రహ్మచక్షత్రచ ఉభే భవతః బోధన మృత్యుర్తస్య ఉపసేవనంక ఇత్యవేద యత్ర సహా. సంహార సమయంలో పరమేశ్వరుడికి బ్రాహ్మణ క్షత్రియులిద్దరితో పాటు ప్రాణిమాతృలన్నీ భోజనంగా అవుతాయి. మృత్యువు కూడా వారికి ఉపసేవనం అంటే నోటిలో వేసుకునే కూర లేదా పచ్చడిగా అవుతుంది. అలాంటి పరమేశ్వరుని గురించి యథార్థంగా ఎవరు తెలుసుకోగలరు? ఉపనిషత్తుల్లోని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడి ఆచరణకు ఉదాహరణనిచ్చి ఇక్కడ హేమాడ్ పంత్ సాయిబాబా సర్వశక్తివంతుడైన ఈశ్వరుడే అని చెప్పడానికి ప్రయత్నించారు. జనన మరణ బంధనాలను వెంటనే తెంచేయగల ఆ సాయికి జడబుద్ధిని అజ్ఞానిని అయిన నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. గడిచిన అధ్యాయంలో సాయినాథుల చావడిని ఎంతో ప్రీతితో వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుండిగను గురించిన నిరంతర సుఖాన్ని ఇవ్వగల వర్ణనను వినండి. చిన్నపిల్లలకి కేవలం తినడమే తెలుస్తుంది. ఏం తినాలో వారికి తెలీదు. పాలు త్రాగించో లేదా అన్నం ముద్ద తినిపించో అమ్మే వారి మంచి చెడులు చూస్తుంది. అలాగే నా సాయి మాత నా చేత కలం పట్టించి తమ భక్తుల మీదున్న ప్రేమ వల్ల ఈ ప్రయాసలేని రచనను చేయిస్తోంది. శాస్త్రాల్లో ప్రతి ఒక్క యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ప్రమాణ సిద్ధమైన సాధనలు చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి కృత లేదా సత్యయుగాల్లో తపస్సు చేయడం, త్రేతాయుగంలో జ్ఞానం సంపాదించడం, ద్వాపర యుగంలో యజ్ఞం చేయడం, కలియుగంలో దానం చేయడం చెప్పబడింది. దాన ధర్మాలు సదా సర్వదా చేయాలి. కానీ ఆకలిని శాంతింపజేయగల ముఖ్య రహస్యం అన్నదానంలో ఉంది. నిత్య నియమంగా అన్నదానం చేయడం కర్మల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. మధ్యాహ్నం 12 గంటలు అయిందంటే అన్నం కోసం మన జీవుడు అల్లాడిపోతాడు. తమకు ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే అవుతుందని తెలుసుకున్న వారే ఉత్తములు. శాస్త్రాలను అనుసరించి వ్యవహరించే పద్ధతుల్లో అన్నదానమే ముఖ్యమా శ్రేష్టమా? అన్నదానమే ముఖ్యము శ్రేష్టము అని అంగీకరించబడింది. దానికంటే గొప్పది ఎక్కడా కనిపించదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందులో నుంచి ప్రాణిమాత్రలు ఉత్పన్నమవుతాయి. అన్నం జీవులను బ్రతికించగల సాధన. మరణానంతరం జీవులు చివరికి అన్నంలోనే కలిసిపోతాయి. తైత్తరీయ ఉపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం చూడండి. అన్నం బ్రహ్మేతి వేజనాత్ అన్నాత్ జయవ కల్విమాని భూతాని జాయంతే అన్యేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యపి సంవిశంతితి. బ్రహ్మకుండే లక్షణాలన్నీ అన్నంలో లభిస్తాయి. సర్వప్రాణి మాత్రులు అన్నం నుంచే, అంటే అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచే ఉత్పన్నమవుతాయి. అన్నంతోనే అవి జీవించి ఉంటాయి. మృత్యు తరువాత అన్నస్వరూపం ఈ భూమి మీద ఉండిపోతుంది. వేళాపాళ లేకుండా వచ్చిన అతిథులకి గృహస్థులు భోజనం పెట్టి సుఖం కలిగించాలి. వారికి భోజనం పెట్టకుండా తిప్పి పంపిస్తే గృహస్థు ఖచ్చితంగా దుర్దశను ఆహ్వానించినట్లే. వస్త్రాలు గిన్నెలు ఇత్యాదులు దానం చేస్తున్నప్పుడు యోగ్యతలను విచారించవలసి ఉంటుంది. కానీ అన్నదానం కోసం యోగ్యత లేదా పాత్రతలను చూడవలసిన అవసరం ఉండదు. ఎవరు ఎప్పుడు గడపలోకి వచ్చినా వారిని అనాదరణ చేయడం మంచిది కాదు అని వేదాల్లో అన్నదాన మహత్యం చెప్పబడింది. తైత్తరీయ ఉపనిషత్తు 3వ వల్లి 7వ అనువాకం చూడండి. అన్నం ననింద్యాత్ అన్నాన్ని నిందించకూడదు. అన్నం బహు పరిచక్షిత అన్నాన్ని అవమానించకూడదు. అన్నం బహు కుర్విత అన్నాన్ని అధికంగా ఉత్పన్నం చేయండి. నా కంచన వసతో ప్రత్యాచక్షిత ఏ అతిథిని నిరాశ తిరిపి పంపవద్దు. కనుక బాబా కూడా జనులకు అన్నం పెట్టి తృప్తిపరిచేవారు. నియమంగా ఆచారాన్ని నడిపించేవారు. డబ్బు నాణ్యాలు కానీ లేదా ఇతర దానాలు ఏం చేసినప్పటికీ అవి అన్నదానం లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. రసాద్ర దరహాస చంద్రికలు వెదజల్లే చంద్రుడు లేని తారలకేం శోభ ఉంటుంది? పతకం లేని హారానికి అందం వస్తుందా?
నోరూరుంచే రుచికరమైన అన్నంలో పప్పు శ్రేష్టమైనది. అలాగే పుణ్యకర్మలన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైన పుణ్యకర్మ. కలశాలు లేకుండా శిఖరం శోభించదు. ప్రత్యూషంలో ప్రబలమయ్యే కమలం లేకుండా చెరువుకి శోభరాదు. ప్రేమ లేని భజనకి, కుంకుమ లేని ముత్తైదుకి శోభరాదు. మార్ధవాలొలిగించే మధురమైన సుస్వర కంఠం లేని గానం విసుగు పుట్టిస్తుంది. ఉప్పు లేని మజ్జిగకి రుచి రాదు. కనుక మానవులు అన్నదానం సదా చేయాలి. అందులోనూ రోగులు, అశక్తులు, అంధులు, కుంటివాళ్లు, చెవిటివాళ్లు, పేదలు, అనాథలకి మొదట అన్నం పెట్టాలి. ఆప్తజనులకు ఆ తర్వాత భోజనం పెట్టాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఇప్పుడు కుతూహలం ఉన్న శ్రోతల మనసుకి బాబా గుండిగకు సంబంధించిన సాధారణ సమాచారం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఓ పెద్ద పొయ్యి నిర్మించారు. దాని మీద ఓ పెద్ద మూతిగల పాత్రను పెట్టేవారు. ఆయన కొన్నిసార్లు పొంగలి తయారు చేసేవారు, కొన్నిసార్లు మాంసం కలిపిన పులావు వండేవారు. కానీ కొన్నిసార్లు గోధుమ పిండి ఉండలు వేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళు. కొన్నిసార్లు గోధుమ పిండితో రొట్టెలు చేసి నిప్పి మీద కాల్చేవారు. లేదా గోధుమ పిండిని ఆకు మీద వేసి దాన్ని చుట్టి నిప్పు మీద కాల్చి రొట్టెగా చేసి దాన్ని మెల్లగా ఆ పప్పులో వదిలేవారు. రాతి పీట మీద మసాలా నూరి వంటకాన్ని తామే స్వయంగా తయారు చేసేవారు. పెసరపిండితో ఉండలు తమ చేతితో చేసి మెల్లగా గుండిగలోని పప్పులో వదిలేవారు. స్వర్గాది లోకాలపై ఆశతో యజ్ఞాలు చేసే యాజ్ఞికులు పశుహత్య చేస్తారు. దాన్ని విధిపూర్వకంగా అగ్నికి ఆహుతిగా ఇచ్చి ఆ మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులు కూడా తినేవారు. దాన్ని శాస్త్రాలు అంగీకరించిన హింస అని అంటారు. అదేవిధంగా బాబా కూడా ముల్లాలను, గ్రామంలోని మసీదుని, పీర్లని నిర్వహించేవాళ్ళు. ముస్లింల ధర్మకృత్యాలు చేసేవాళ్ళు. అదేవిధంగా బాబా కూడా ముల్లాలను పిలిచి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి విధిపూర్వకంగా మేకను చంపించేవారు. అక్కడ 2 రకాల గుండిగలు ఉండేవి. 50 మందికి సరిపోయేంత అన్నం వండే చిన్న గుండిగా, 100 మందికి భోజనం పెట్టినా మిగిలి ఉండే అంత పెద్ద గుండిగా మరొకటి. కొన్నిసార్లు పెద్ద గుండిగలోనూ కొన్నిసార్లు చిన్న గుండిగలోనూ బాబా అన్నం వండి భోజనం తయారు చేసుకునే వారికి భోజనం పెట్టేవారు. దానికోసం దుకాణానికి తామే స్వయంగా వెళ్ళి బేరం ఆడేవారు. అక్కడ అరువు బేరం ఉండేది కాదు. చేతిలో వెంటనే డబ్బు పెట్టేవారు. ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి మొదలైనవి పూర్తిగా విచారించి బాబా స్వయంగా అన్నీ తెచ్చుకునేవారు. అలాగే మసీదులో కూర్చొని స్వయంగా తమ చేతితో తిరగలిలో గోధుమలు, పసుపు, జొన్నలు విసిరి పిండి తయారు చేసేవారు. బాబా ఎప్పుడు విసుగు లేకుండా ఎంతో శ్రమపడి గుండిగలో పదార్థాన్ని తయారు చేసేవారు. మసాలా నూరే పని కూడా ఎంతో ఇష్టంగా చేసేవారు. పొయ్యిలో మంటను ఎక్కువ చేయడానికి, తక్కువ చేయడానికి కట్టెలను అదే పనిగా స్వయంగా సరిచేస్తూ ఉండేవారు. పప్పు నానబెట్టి బాబా స్వయంగా రాతి మీద నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర కలిపి దాన్ని గుమగుమలాడేలా రుచికరమైన వంటకం తయారు చేసేవారు. గోధుమ పిండి కలిపి దాన్ని మోరెడు పొడుగునున్న ముద్దలుగా చేసి పెద్ద పెద్ద రొట్టెలు తయారు చేసేవారు. అలాగే జొన్న పిండిలో తగినంత నీరు పోసి అందులో మజ్జిగ కలిపి అంబలి తయారు చేసేవారు. ఆ అంబలిని ఇతర ఆహారాలతో పాటు గొప్ప ప్రేమతో ఎంతో ఆదరంగా బాబా తమ చేత్తో అందరికీ వడ్డించేవారు. గుండిగలోని పదార్థాలన్నీ చక్కగా ఉడికాయని అనిపించాక బాబా ఆ గుండిగను పొయ్యి మీద నుంచి క్రిందికి దింపి మసీదులో పెట్టేవారు. తర్వాత అన్నాన్ని మౌలి చేత విధిపూర్వకంగా ఫాతిహ అంటే మరణించిన వారి ఆత్మశాంతి కోసం చెప్పే ఖురాన్లో మొదటి భాగం సమర్పించి
మొదట మహల్సాపతికి తాత్యాకోతేకి ప్రసాదంగా పంపించేవారు. అప్పుడు మిగిలిన అన్నాన్నంతా తమ చేతితో స్వయంగా వడ్డించి నిరుపేదలను బలహీనులను తృప్తిపరిచి బాబా స్వయంగా సుఖ సంతృప్తులను పొందేవారు. అన్నం తినాలనుకున్న వారు కూడా కడుపు నిండా గొప్ప ఆనందంతో తినేవారు. పైగా బాబా కూడా తీసుకోండి అని వాళ్ళని ప్రేమతో అడిగేవాళ్ళు. పూర్తిగా సంతృష్టి కలిగించగల భోజనం లభించిన వారి పుణ్యం ఎంత శ్రేష్టం. బాబా స్వయంగా వడ్డించాగా అన్నం తిన్నవారి అదృష్టం ఎంత ధన్యం. ఇక్కడ శ్రోతలకి సహజంగా శంకం కలగవచ్చు. అనేక భక్త బృందాలకి మాంసాహారం అన్నం కూడా నిస్సంశయంగా ప్రసాదం అంటూ బాబా ఎందుకు పంచేవాళ్ళు? ఈ శంకను నివారించడం ఎంతో సులభం. మాంసం తినే వాళ్ళకే బాబా ఈ అన్నం వడ్డించేవాళ్ళు. జన్మంతా మాంసాన్ని స్పర్శించని వారిని మాంసంలో చేతిని కూడా పట్టనిచ్చేవారు కాదు. ఈ అవిచార కృత్యాన్ని ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రసాదం పొందాలని ప్రబల ఇచ్చ ఉన్న వారికే అది ఇచ్చేవారు. గురువు స్వయంగా ప్రసాదం ఇస్తూ ఉంటే అది తినడానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకి కలిగితే ఆ శిష్యులు తమకు వినాశనం కలిగించుకొని నరకంలో పడిపోతారు. ఇలా వ్రాస్తున్నప్పుడు ఓ చిన్న సంగతి గుర్తొచ్చింది. దాన్ని శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ప్రశాంత చిత్తంతో వినండి. ఓసారి ఏకాదశి వచ్చింది. బాబా దాదా కేల్కర్తో కొల్హాకి వెళ్ళి నా కోసం మేక మాంసం తీసుకునిరా అని దానికోసం డబ్బు తీశారు. లెక్కించి దాదాకిచ్చి ఇలా అన్నారు, నీవు స్వయంగా వెళ్ళు, నీవే ఈ పని చేయాలి. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడు అవడం వల్ల జనులు అతన్ని దాదా అని పిలిచేవారు. రావ్ బహదూర్ హరివినాయక్ సాఠేకి అతను మామగారు. ఇతను జాతికి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధార్మిక కర్తవ్యం చేయడం వల్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. అలాగే అతను సద్వర్తనుడై ఉండేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. రాత్రింబవళ్ళు గురుసేవ ఎంత చేసినా అతని మనసుకి తృప్తి కలిగేది కాదు. అలాంటి అతనికి ఈ ఆజ్ఞకి ఆశ్చర్యం కలగలేదు. అలా ఎందుకు కలగలేదో మనకి తెలియదు. అతని శరీరంలోని అవయవాలు దృఢంగా ఉండేవి. అతను మొదటి నుంచి సమర్థుడు. అతని మనసు ఎన్నడూ చంచలంగా ఉండేది కాదు. గురు పదాల్లో సదా స్థిరంగా ఉండేది. ధన ధాన్యాలను లేదా వస్త్రాలను గురువుకి అర్పించడం అనేదే దక్షిణ కాదు. గురువు ఆజ్ఞను విధిపూర్వకంగా పాటించడం, గురువుని సంతృప్తి పరచడం, ఇదే నిజమైన దక్షిణ. శరీరం, వాక్కు, మనసు మొదలైన వాటినన్నీ దిగుదుడిచి గురు కృపను ప్రాప్తింపచేసుకునే వారి శ్రద్ధే నిజమైనది. సరే, దాదా ఆ ఆజ్ఞను శిరసా వహించి హడావుడిగా బట్టలు మార్చుకొని వచ్చాడు. గ్రామంలోనికి వెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక్కి పిలిచి ఇలా అన్నాడు, అరే, ఇది కొనడానికి ఇంకెవరినైనా పంపించు. వెళ్ళి రావడంలో నీకు శ్రమ కలుగుతుంది. నువ్వెందుకు కష్టపడడం? అప్పుడు దాదా మాంసం తేవడానికి పాండు అనే పేరు గల తన పనివాణ్ణి పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారో చూడండి. వెళ్ళడానికి బయలుదేరిన పాండుని చూసి బాబా, ఈ రోజుకి పోనీలే, అతన్ని వెనక్కి పిలువు అన్నారు. సరే, తర్వాత ఓసారి బాబాకి గుండిగలో ప్రసాదాన్ని తయారు చేసి పంచాలన్న ఆలోచన వచ్చింది. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మాంసాన్ని వేశారు. అందులో బియ్యం కడిగి పోసి కొలత ప్రకారం నీరు నింపి కింద పొయ్యిలో కట్టెలు వేసి దాన్ని ఊదుతూ కూర్చున్నారు. గ్రామమంతా బాబాకి అంకితమై ఉండేది కదా. పొయ్యిని ఊదడం అనే పనిని ఎవరైనా ఆనందంతో చేసేవారు. కానీ బాబా అనుమతి లేకుండా అలా చేసేందుకు ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. అన్నం కూడా ఉడికించి తెమ్మని బాబా నుంచి అనుమతి రావాలని, ఆ అవకాశం కోసం, ఆ సేవ కోసం సాయిబాబా దాసులు ఎంతో ఉత్సాహపడేవారు. కానీ సాయిబాబా స్వయంగా ఈ విషయంలో ఉదాసీనులుగా ఉండేవారు. ఉదాసీనులుగా ఉన్నారని అనడం కూడా సరికాదు. తమ చేత అన్నం వండాలన్న లోభం ఉన్నవాళ్ళు అన్నదానం చేయడానికి ఇతరులకి శ్రమ ఎందుకు ఇస్తారు? తమ నిర్వహణ కోసం భిక్ష చేయడానికి స్వయంగా గడప గడపకి తిరిగి రొట్టె ముక్క నడుక్కుని ఆయన అన్నదానం చేయడం అనే కష్టాన్ని స్వయంగా సహించేవారు. అప్పుడే ఆయనకి తృప్తి కలిగేది. కనుక ఆయన ఎవరిపైన ఆధారపడి ఉండేవారు కాదు. 100 మంది మనుషులకు సరిపడే వంట తయారు చేయడానికి కావలసినంత పిండి, బియ్యం, పప్పు వగైరాలను శుభ్రమైనవిగా చూసి బాబా వెంటనే డబ్బిచ్చి తెచ్చేవారు. స్వయంగా తమ చేత చేట తీసుకొని దుకాణానికి వెళ్ళే వ్యవహారంలో ఉండవలసిన దక్షతను ఆయన దగ్గర జనులు నేర్చుకునేవారు. పదార్థాలు స్వయంగా చేతిలోకి
తీసుకొని చక్కగా బేరం చేసి కొనేవాళ్ళు. ఎవరూ మోసం చేయగలిగేవారు కాదు. పైగా వారి అభిమానం తొలగించేవారు. బేరం కూడా ఎంత ఖచ్చితంగా చేసేవారంటే ఒక్క పైసా కూడా వ్యర్థమయ్యేది కాదు. కానీ తర్వాత వస్తువుల ధర వెంటనే లెక్క చేసి ఇచ్చేవారు. ఇదే ఏమిటి 5 అడిగితే 10 కూడా ఇచ్చేవారు. స్వయంగా తనే పని చేయడం ఆయనకెంతో ఇష్టం. ఇతరులు చేయడం ఆయనకి నచ్చేది కాదు. ఎన్నడూ ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకోలేదు. ఎవరినీ బాధపెట్టడం ఆయనకి నచ్చేది కాదు. ఈ తత్వం బాబా దగ్గర రాత్రింబవళ్ళు జాగృతమై ఉండేది కనుక ఆ గుండిగ పని కోసం ఆయన ఎవరి సాయాన్ని కోరేవారు కాదు. గుండిగ అంటే ఏమిటి? దునికి ఆనుకొని ఉన్న కట్టెల పెట్టె గది తూర్పు వైపు 3/4 వంతు గోడను బాబా తమ స్వహస్తాలతో కట్టేవారు. మహదూబ్ పస్లే వంటి మట్టి కలిపేవాడు. బాబా గోడను కట్టడం కోసం ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి దాని మీద ఆ మట్టిని పెట్టి తమ చేత్తో అమర్చేవారు. ఇంకా బాబా చేయని దంటూ ఏముంది? మసీదు తమ చేత్తోనే అలికేవాళ్ళు. కఫ్ని కౌపీనం తన చేత్తోనే కుట్టుకునేవారు. ఎవరిని అడిగేవారు కాదు. గుండిగలోంచి పైకొచ్చి ఆవిరి పొగలు భయంకరంగా ఉండేవి. అప్పుడు బాబా కఫ్ని చేతులు పైకి జరిపి తమ చెయ్యి అందులో కింద వరకు పెట్టి కలిపేవారు. గిన్నెలో తుకతుక ఉడుకుతూ దాన్ని కలపవలసిన అవసరం వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యకరమైన అగాధ లీలలను చేసి చూపేవారు. ఎక్కడి ఈ రక్త మాంసాలతో ఉన్న చెయ్యి, ఎక్కడ ఈ భయంకరంగా ఉడికే గిన్నె. కానీ ఆయన చేతి మీద కాలిన చిహ్నం అసలు ఉండేది కాదు. మొహంలో భయం అనేది ఉండేది కాదు. భక్తుల తలపై పడే త్రితాపాలను వెంటనే దూరం చేసే వారికి అగ్నితో ఎలా బాధ కలుగుతుంది? ఆ చేతి మహిమ దానికి తెలియదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. రాతిపేట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. పొట్లం పాత్ర తీసుకొని స్వయంగా నూనె తమ చేత్తో పెట్టి పెసరవడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు వాటిని నెమ్మదిగా గుండిగలో వదిలేవారు. గుండిగ అడుగంటకుండా చేత్తో తిప్పేవారు. తయారయ్యాక గుండిగ కిందకి దింపి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచేవారు. అందరికీ ఎందుకు పంచడం? సాయిబాబా ముస్లిం, మరి అలాంటి అధర్మాచరణను లోకుల చేత ఆయన ఎందుకు చేయించేవారు అని శ్రోతలు అనొచ్చు. హిందువులచే ముస్లిం చేతి వంటను ఎలా తినిపించేవారు? ఈ శంకకు ఒకటే సమాధానం. సాయిబాబా వద్ద ధర్మాధర్మాల గురించి నిజమైన వివేచన ఎప్పుడూ జాగృతమై ఉండేది. గుండిగలో వండిన పదార్థాన్ని అందరూ తినాలన్న దురాలోచన ఆయనకు అసలు ఎప్పుడూ ఉండేది కాదు. కానీ అది తమకు లభించాలన్న ఇచ్ఛ ఉత్పన్నమైన వారి కోరికకు మాత్రమే ఆయన తీర్చేవారు. ఆయన ఎన్నడూ ఎవరినీ మోసం చేయలేదు. అదీగాక ఆయన జాతి ఎవరికీ తెలీదు. మసీదులో ఉన్నారు కనుక ముస్లిం అని అనేవారు. కానీ ఆయన ఆచరణ చూస్తే ఆయన నిజమైన కులం తెలిసేది కాదు. భక్తులు వారిని దైవంగా భావిస్తారు. వారి పాదధూళికి సాష్టాంగం చేస్తారు. అలాంటి వారి కులాన్ని పట్టించుకునే వారి పారమార్థిక ప్రాప్తి స్పష్టం, వ్యర్థం. ఇహలోకం పట్ల పరలోకం పట్ల ఉదాసీనంగా ఉంటూ వివేక వైరాగ్యాలే ఐశ్వర్యంగా కలవారి జాతి ఎందుకు చూడాలి? జాతి స్థితులకి ధర్మాధర్మాలకి అతీతంగా ఉంటూ వృత్తి నిర్మలంగా ఉంచుకునే వారి జాతిని ఎందుకు చూడాలి? అలా చేసేవారి పారమార్థిక ప్రాప్తి వృధా. అలాంటి ఈ బాబా చరిత్రను నేను నా సుఖం కోసమే కీర్తిస్తున్నాను. వినాలన్న కోరిక ఉన్న వారికి వారి శ్రద్ధే తృప్తిని కలిగిస్తుంది. సరే, ఈ కథానుసంధానం ఆగిపోయింది. దానికోసం కొంచెంగా వెనక్కి చూద్దాం. దాదా కేల్కర్ను ఉద్దేశించి పరిహాసంగా ఇప్పుడు బాబా అన్న దానిపై శ్రద్ధ పెట్టండి. కారం పులావు చేశాను, ఎలా ఉందో రుచి చూసావా దాదా? కేవలం అడిగిన దానికి ఏదో ఒకటి సమాధానం చెప్పాలని బాగుంది అన్నాడు. దాదా పురాణే పెద్దవాడు, గొప్ప భక్తుడు, స్నాన సంధ్యలు నియమంగా చేసేవాడు. ఏ పనిలోనైనా యోగ్యాయోగ్యతలను సదా చూస్తుండేవాడు. అతనికి అది నచ్చలేదు.
అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు, కళ్ళతో సరిగా చూడనేనా లేదు, నాలుకపై వేసుకుని రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా అంటున్నావు? గిన్నె మీద మూత తీసి చూడు, అందులో చెయ్యి పెట్టు అని అతను చెయ్యి పట్టుకుని దాన్ని గిన్నెలో దూర్చి బాబా తర్వాత ఇలా అన్నారు, చెయ్యి తీసేయి, దాన్ని గరిటె తీసుకుని వీళ్ళందరి పళ్ళాల్లో వడ్డించు. మడి భయం పెట్టుకోకు, ఉట్టి మాటలు మాట్లాడకు. శిష్యులకు మహాత్ములు అన్యజాతుల వారి ఆహారం తిని చెడిపోమని చెప్తారన్న ఆలోచనే అయోగ్యం. మహాత్ములు సదా కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వాళ్ళ ఆచరణ పద్ధతి వాళ్ళకే తెలుస్తుంది. నిజమైన ప్రేమ తరంగం ఉప్పొంగినప్పుడు తల్లి కూడా బిడ్డను గిల్లుతుంది. బిడ్డ ఏడిస్తే ఆమె దాన్ని తన గుండెలకు హత్తుకుంటుంది. మాంసం తినాలనుకున్న వారి కోరికని బాబా నెరవేర్చేవారు. కానీ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించిన వారిని గౌరవ పురస్కరంగా దాన్ని ముట్టనిచ్చేవారు కాదు. అయినప్పటికీ గురువు ఆజ్ఞను పాటించాలన్న భక్తుల విచారపూర్వక నిర్ణయం అప్పుడప్పుడు ఎంతవరకు పోతుందంటే, జన్మంతా మాంసాన్ని ముట్టని భక్తుల నిశ్చయం చలించేది. బాబా ప్రసాదం అని అంటూ వారు నిషిద్ధాహారాన్ని తినాలని అనుకునేవారు. నిజానికి అలా ఏ భక్తుడిని బాబా స్వయంగా తప్పుడు మార్గంలో వెళ్లేందుకు ప్రోత్సహించేవారు కాదు. సరే, క్రీస్తు శకం 1910వ సంవత్సరానికి ముందు ఈ గుండిగలో అత్యంత ఉత్సాహంతో వండటం తరచూ జరిగేది. కానీ ఆ తర్వాత దాసగణి పరిభ్రమణ ముంబై పట్టణానికి వచ్చింది. తన హరికథా గర్జనతో సాయిబాబా ఔన్నత్యాన్ని అతను అందరి మనస్సుల్లో ముద్రించాడు. అప్పటి నుంచి చిన్నా పెద్దలందరికీ బాబా మహిమ తెలిసింది. లెక్కలేనంత మంది షిర్డీకి రావడం మొదలుపెట్టారు. తర్వాత బాబా ప్రీత్యర్థం పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం పూట భోజన నైవేద్యాలు రావడం మొదలయ్యాయి. పప్పు, అన్నం, హల్వా, పూరీలు, చపాతీలు, పచ్చళ్ళు, కోసింబరి అనగా వడపప్పు, పెరుగు పచ్చడి, పంచామృతాలు వేసి చేసిన పాయసం ఇత్యాది నానా రకాలైన భోజన పదార్థాలు అపారంగా వస్తుండేవి. ఎన్నడూ కనీ విని ఎరుగని విధంగా షిరిడీకి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలుపెట్టారు. హడావుడిగా సాయిని దర్శించేవారు. సాయికి నైవేద్యం అర్పించేవారు. ఆకలిగొన్న జనులు ఆకలి సహజంగానే సగం దానితోనే తీరిపోయేది. సాయిబాబాకి ఓ రాజాది రాజుకులాగా సేవలు జరగసాగాయి. ఆయన్ని భక్తులు ఛత్రచామరాలతో వీచసాగారు. తాళాలు, తప్పెట్లు, వాద్యాల ఘోషతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆయన కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. భక్తుల శృతి స్తోత్రాలను గానం చేయసాగారు. యాత్రికుల పాలటి షిరిడీ పరమ పవిత్రమైన క్షేత్రమైపోయింది. అందువల్ల గుండిగ పని ముగిసింది. నైవేద్యాలు ఎంతగా వచ్చేవంటే వాటిలోంచి ఫకీర్లు మొదలైన వాళ్ళు కడుపు నిండా తిన్నా ఎంతో అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు ఇంకో కథ చెప్తాను. అది వింటే శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఎవరైనా తమ ఉపాస్య దైవాన్ని అవమానిస్తే బాబా మనసుకు నచ్చేది కాదు. ఆయన స్వయంగా ఏ జాతికి చెందనివారు. కొందరు తర్కించి ఆయన బ్రాహ్మణుడంటే మరికొందరు ముస్లిం అంటారు. ఆయన నివాసం ఎవరికీ తెలియదు. ఏ జాతిలో ఎప్పుడు జన్మించారో, తల్లిదండ్రులు ఎవరో, ముస్లిమో బ్రాహ్మణుడో ఇవేవీ తెలియవు. ఆయన ఒకవేళ ముస్లిమే అయి ఉంటే మసీదులో ఆయన ధుని పూజను ఎందుకు నడవనిచ్చేవారు? అక్కడ తులసి కోటను ఎందుకు పెట్టనిచ్చేవారు? అక్కడి గంటలు మ్రోగుతుంటే సహించేవారా? మసీదులో శంఖం ఊదనిచ్చేవారా? వాద్యాలతో హరికథలను చెప్పనిచ్చేవారా? తాళాలు, తప్పెట్లు, మృదంగాలు వాయించనిచ్చేవారా? హరినామాన్ని నడవనిచ్చేవారా? తాము ముస్లిం అయితే మసీదులో కూర్చుని ఆయన తమ నుదుట గంధాన్ని పెట్టనిచ్చేవారా? అక్కడ అందరితో కలిసి భోజనం చేసేవారా? ముస్లిం అయితే ఆయన చెవులు కొట్టబడి ఉండేవా? తమ జేబులోని డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాన్ని బాగు చేయించేవారా? స్నానానంతరం పట్టు శాలువాలను ధరించేవారా? పైగా ఎవరైనా హిందూ భక్తుడు తమ ఉపాస్య దేవతను క్షణమాత్రం చేసిన ఉపేక్ష కూడా ఆయనకి తీవ్రంగా గుచ్చుకునేది. దీని గురించిన ఉపదేశపు కథ ఇది వ్రాస్తున్నప్పుడు గుర్తొచ్చింది. దాన్ని వినయంగా చెప్తాను. ప్రశాంత చిత్తంతో శ్రోతలు దీన్ని వినండి. ఓసారి ఏం జరిగిందో చూడండి. బాబా లెండి నుంచి తిరిగి వచ్చి మసీదులో కూర్చున్నారు. అప్పుడు దర్శనానికి భక్తులు వచ్చారు. అందులో బాబాకి ఎంతో ప్రియమైన భక్త శ్రేష్ఠుడు చాందోర్కర్ తన తోడల్లుడు బినీవాలేతో కలిసి సాయి దర్శనిచ్చుతో వచ్చాడు. వారిద్దరూ సాయినాథునికి నమస్కరించి ఆయనకి ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు కుశల ప్రశ్నలు వేస్తూ బాబా అకస్మాత్తుగా కోపించి ఇలా అన్నారు, నానా, నీకు ఇలాంటి మరుపు ఎందుకు కలిగింది? నాతో కలిసి జీవిస్తూ నీవిదేనా నేర్చుకున్నది? నా సాంగత్యం ఉండి కూడా చివరికి నీకు ఈ గతి ఎందుకు పట్టింది? నీ బుద్ధి అలా ఎలా తిరగబడింది? నాకు అది చెప్పు. బాబా మాటలు విని నానా తలంచుకుని బాబా కోపానికి కారణం ఏమై ఉంటుందా అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు.
కానీ ఏమీ గుర్తుకు రాలేదు. అతని మనస్సు స్తబ్దమైపోయింది. తప్పేమిటో కూడా తెలియలేదు. కోపానికి కారణం ఏమీ కనిపించలేదు. కానీ ఏ కారణమూ లేకుండా బాబా ఎవరినీ బాధ పెట్టేవారు కాదు. అది కూడా అతనికి తెలుసు. కనుక అతడు బాబా పాదాలు పట్టుకుని ఎన్నో రకాలుగా విన్నవించాడు. చివరికి నాన్న ఆయన కోపానికి కారణాన్ని దీనంగా అడిగాడు. దానికి బాబా ఇలా అన్నారు: సంవత్సరాల తరబడి నాతో ఇంత సన్నిహితంగా ఉండి కూడా ఇలాగా ప్రవర్తించడం నీ బుద్ధికి ఏమైంది? కోపర్గాంకి ఎప్పుడొచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో మీరెక్కడ దిగారు? గుర్రబండిని సరాసరి షిరిడీకి ఎందుకు తీసుకొచ్చారు? దారిలో ఏదైనా విశేషం జరిగిందా? అయితే అదంతా నాకు వినిపించు. అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు అన్న బాబా మాటలు విని నానా మనసుకు తెలిసింది. అతని మొహం వెంటనే ముడుచుకుంది. సిగ్గుతో మాట్లాడలేకపోయాడు. అయినా బాబా ముందు దాపరికం పనికిరాదని మనసులో నిశ్చయంగా అనుకుని జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా నానా బాబాకి చెప్పాడు. సాయి వద్ద అబద్ధం నడవదు. అబద్ధాలతో బాబా ప్రాప్తించరు. అబద్ధాలతో మానవులకి అధోగతి పడుతుంది. అబద్ధాలతో చివరికి వాళ్ళు నరకానికి పోతారు. గురువును మోసగించడం అనేది మహాపాపం. ఆ పాపానికి క్షమ లేదా ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. అది తెలుసుకుని నాన్న జరిగిందంతా ఏదీ దాచకుండా పూర్తిగా బాబాకి తెలిపాడు. అతను ఇలా అన్నాడు: ఈరోజు బండి మాట్లాడుకునేటప్పుడు కేవలం షిరిడీకే మాట్లాడుకున్నాం. అందువల్ల గోదావరి నదీ తీరంలో ఉన్న దత్తమూర్తి దర్శనం బిన్నీవాలేకి కాలేదు. బిన్నీవాలే దత్తభక్తుడు. దారిలో దత్తమందిరం తగిలినప్పుడు దత్త దర్శనం కోసం బండి నుంచి కిందకి దిగాలని అతనికి అనిపించింది. కానీ నేను హడావుడిలో ఉన్నాను కనుక నేనే అతన్ని వారించాను. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందామని, హడావుడిగా షిరిడీకి వెళ్ళడం ఆలస్యం అయిపోతుందని నేనే అతన్ని ఆపేసి దత్తుని కలవడంలో అశ్రద్ధ చేశాను. తర్వాత గోదావరిలో స్నానం చేశాక నా కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకుని ఎంతో బాధ కలిగింది. ఎంతో కష్టంతో దాన్ని లాగేశాను. అప్పుడు బాబా ఎంతో సూచనప్రాయంగా ఏముపదేశించారంటే, అలాంటి హడావిడి మంచిది కాదు, అదృష్టం. దర్శనాన్ని అనాదరం చేసినందువల్ల కేవలం ముల్లే గుచ్చుకుంది. దత్తుడి లాంటి పూజ్యదైవం సహజంగా మార్గంలో ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకోకపోవడం దురదృష్టకరం. అలాంటి వారికి నేను ఎలా లభిస్తాను? ఈ సందర్భం గురించి నానాసాహెబ్ కూతురు మైనతాయి కోలేకర్ అనే అమ్మాయి కీర్తిశేషుడు పరమ పూజ్యులు నరసింహస్వామి ఎదుట 1936లో చెప్పిన వృత్తాంతంలో ఇంకొక విశేషం చెప్పింది. అది ఇది: మా పిన్ని భర్త బాళాసాహెబ్ బిన్నీవాలే దత్తభక్తుడు. క్రీస్తు శకం 1899 లేదా 1900 ప్రాంతంలో సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి సాయిబాబాపై విశ్వాసం లేదు. నా తండ్రి అర్థించడం వల్ల అతను షిరిడీకి వెళ్ళాడు. కానీ సాయిబాబాని చూడగానే అతనికి ఆయన స్థానంలో సాక్షాత్తు త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి కనిపించారు. అప్పటి నుంచి అతనికి సాయిబాబా అంటే కేవలం దత్తస్వామి అన్న నిశ్చయం కలిగింది. ఆ తర్వాత చనిపోయే వరకు అతడు సాయి భక్తుడిగానే ఉండిపోయారు. సరే, ఈ సందర్భంతో సాయిబాబా దత్తావతారులన్న సాయిబాబా హారతిలోని 4వ చరణానికి బలం చేకూరింది. కలియుగే అవతార సగుణ బ్రహ్మ సాచార అవతీర్ణ జాలాసే స్వామి దత్త దిగంబర. సరే, ఇప్పుడు గుండిగ కథను ముందుకు నడిపిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. సరే, ఇప్పుడు గుండిగ కథను ముందుకు నడిపిద్దాం. ఈ మసీదులో సాయిబాబాతో పాటు చేసే మధ్యాహ్న భోజనంలోని పవిత్రత, సాయికి భక్తులపై ఉన్న ప్రేమ ఎంతటివి. ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిసి బాబా హారతి అయిపోయాక భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా వారందరికీ విభూతి ఇచ్చేవారు. మసీదు అరుగు చివర ఆయన నిలబడి ఉండేవారు. ప్రాణంగంలో ఎదురు చూసే భక్తులు ఒక్కొక్కరు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించేవారు. పాదాలపై తలను పెట్టి తాను ఎవరెవరు ఎదుట నిలబడేవారో వారందరి నుదుటిపై సాయిబాబా విభూతి పెట్టేవారు. అప్పుడు భక్తులందరినీ భోజనానికి మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా అనగానే ఆయన ఆజ్ఞను శిరసావహించి భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు. తర్వాత బాబా లోపలికి రాగానే మసీదులో రోజువారీ నియమాన్ని అనుసరించి తెరవేసేవారు. పళ్ళాల గిన్నెల చప్పుళ్ళు మొదలయ్యేవి. ప్రసాదాల పళ్ళాలు పోగయ్యేవి. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్యం తిరిగి తమకు లభించాలని
కొందరు భక్తులు ప్రాణాంగంలో ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు. ఇక్కడ బాబా గోడలోని గూడుకి వీపు పెట్టి కూర్చున్నప్పుడు ఆయనకి రెండు వైపులా వరుసగా భక్తులు పంక్తులు తీరేవారు. అందరికీ మహా ఆనందంగా ఉండేది. సాయి సమర్థుల ముందుకు తమ నైవేద్యాలు జరిపేవాళ్ళు. అప్పుడు ఆయన తమ చేతితో వాటన్నింటినీ ఒక పళ్ళెంలో కలిపేవారు. బాబా చేతి నుంచి ఒక్క మెతుకు లభించినా ఎంతో అదృష్టం. దానివల్ల తినేవారు సంపూర్ణంగా పవిత్రులవుతారు. వారి జీవితం పునీతమవుతుంది. వడలు, గారెలు, సబ్జా భక్ష్యాలు, సాదా పూరీలు, చక్కెరతో కలిపిన అరటిపళ్ళు, గుజ్జు, బూరెలు బియ్యపిండి లేదా గోధుమ పిండితో కలిపి బెల్లం దాన్ని బిళ్ళలుగా చేసి నేతిలో వేయించిన పదార్థం, పేనీలు, రకరకాల కూరలు, పాయసం, కుసింబిరి అన్నీ చక్కగా పిసికి ఆ అన్నాన్ని బాబా ఈశ్వర అర్పణం చేసేవారు. పళ్ళాలు నింపి శ్యామ నాణాలతో అందరికీ పంచేవారు. ఒక్కొక్కరికి ముందుకు పిలిచి తన వద్ద కూర్చోపెట్టుకొని ఎంతో ఆనందంతో ప్రేమతో గొంతు దాకా భోజనం పెట్టేవారు. గుమగుమలాడే రుచికరమైన నెయ్యి, బొబ్బట్లు, పప్పు, అన్నాన్ని కలిపి ఆ మధురమైన మిశ్రమాన్ని బాబా అందరికీ వడ్డించి సంతృష్టి పరిచేవారు. ప్రేమగా మిశ్రమాన్ని తిన్నప్పుడు ఆ ఆత్మానందంలో మాధుర్యాన్ని ఎంతని వర్ణించను. తిన్నవాళ్ళు వేళ్ళు నాకుతూ బయటకు వచ్చేవాళ్ళు, సంతృప్తి చెంది ఆనందించేవాళ్ళు. కొన్నిసార్లు బొబ్బట్లు, తీపి రొట్టెలు, మట్టి పెంకి మీద చేసిన బొబ్బట్లు, కొన్నిసార్లు చక్కెర అద్దిన పూరీలు, కొన్నిసార్లు బాసుంది, రవ్వ కేసరి, సజ్జభక్ష్యాలు, కొన్నిసార్లు రుచికరమైన బెల్లపు బొబ్బట్లు వడ్డించేవారు. పళ్ళెంలో కొన్నిసార్లు మంచి శ్రేష్టమైన బియ్యంతో వండిన అన్నం, దాని మీద మంచి పొట్టి పప్పు, రుచికరమైన వెన్న నుంచి తీసిన నెయ్యి, చుట్టూరు రకరకాల కూరలుండేవి. ఆవకాయ, అప్పడాలు, పెరుగు పచ్చడి, రకరకాల బజ్జీలు, పుల్లటి పెరుగు, మజ్జిగ, బెండకాయ పులుసు ఉండేది. ఈ దివ్య అన్నం తినేందుకు లభించిన వారు ధన్యులు. సాయి లాంటి గుణవంతులైన వడ్డన చేసేవారుండే చోటి భోజనం గురించి ఏం వర్ణించగలం. అక్కడ భక్తులు గొంతు వరకు తినేవారు, సంతృప్తిగా తేంచేవారు. ముద్ద ముద్దకి సంతోషాన్ని, పుష్టిని ఇచ్చి ఆకలిని తీర్చే మధురమైన ఉత్తమ పవిత్ర ఆహారం అది. ముద్ద ముద్దకి సాయినామాన్ని ఉచ్చరిస్తూ ఆ అన్నాన్ని భక్తులు ఆహుతిగా ఇచ్చేవారు. పళ్ళెం కొంచెం కూడా ఖాళీగా ఉండేది కాదు. పైనుంచి అదే పనిగా వడ్డిస్తూ ఉండేవారు. ఎవరికి ఏ వంటకాలు ఇష్టమో అవన్నీ ప్రేమగా వడ్డించేవారు. చాలా మందికి మామిడి పండ్ల రసం అంటే ఇష్టం ఉండేది. అప్పుడు వారిని బ్రతిమాలి అది వడ్డించేవారు. అలా భక్తులకు అన్నం వడ్డించమని బాబా ప్రతిరోజు నానాసాహెబ్ నీమోన్కర్ లేదా మాధవరావు దేశపాండేని ఆజ్ఞాపించేవారు. వారిద్దరికీ అదే నియమం. నైవేద్యం వడ్డించటమే వారి పని. దానికోసం గొప్ప ప్రేమతో వారు ఎంతో కష్టపడేవారు కూడా. రుచికరమైన జీలకర్ర లాంటి సన్నబియ్యపు అన్నం మల్లె మొగ్గల్లా ఉండేది. దాని మీద పసుపచ్చని పప్పు. అప్పుడు అందరికీ నెయ్యి వడ్డించేవారు. అది వడ్డించేటప్పుడు గుమగుమల పరిమళం గుబాడించేది. భోజనం పచ్చళ్ళతో సహా నోరూరిస్తూ ఉండేది. ఉడకకుండానో లేదా అరుచిగానో అస్సలు ఉండేది కాదు. జనులు మనసారా తినేవారు. ఆ ఆత్మానందపు సమాధి అనే సేమియా, ప్రేమభక్తి అనే వడియాలు, బియ్యపిండితో చేసిన సేమియా లాంటి సన్న పదార్థం, శాంతి సుఖాలనే స్వానుభవం లేకపోతే భుజించటానికి అక్కడికి ఎవరు వస్తారు? ఎక్కడ హరియే అన్నం అవుతాడో, హరియే భోక్త అంటే తినేవాడవుతారో, హరియే ఆ మధురమును చూసేవాడవుతాడో అక్కడ అన్నం వడ్డించేవాడు ధన్యుడు. అక్కడ అన్నం తినేవారు, ఆ దాతలు కూడా ధన్యులు. సరే, మధురిమకు మూలం ఒక గురువు పట్ల ప్రబలమైన నిష్ఠ, చక్కెర లేదా బెల్లపు మధురిమ కాదు. శ్రీవారి పట్ల దృఢమైన పునాదుల్లో ఉన్న శ్రద్ధే మధురంగా ఉంటుంది. అలా అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేది. పాయసం, హల్వా, మిగతా పదార్థాలన్నీ కలిపిన మిశ్రమం చాలా బాగుండేది. పొళ్ళెం ముందు కూర్చున్నప్పుడు కొంచెం కూడా కాదు, వద్దు అని అనడం జరిగేది కాదు. వండిన రకరకాల అన్నం తిని కడుపు నిండాక పెరుగన్నం లేకపోతే తినేవారికి మనసు సంతోషం అనిపించదు. అది లేకపోతే తినేవారు కనీసం మజ్జిగ అయినా కోరతారు. ఒకసారి
స్వచ్ఛమైన మజ్జిగ గ్లాసుని మహారాజు స్వయంగా తమ చేత్తో నింపి ప్రేమతో నాకు త్రాగటానికి ఇచ్చారు. దాన్ని నేను నోటి ముందు పెట్టుకోగానే ఆ స్వచ్ఛమైన తెల్లటి మజ్జిగ చూసి మనస్సుకి సుఖ సంతృష్టి ఆత్మానందం అనే తృప్తి లభించింది. అసలే పిండి వంటలతో కడుపు నిండిపోయింది. ఈ మజ్జిగ ఎలా తాగాలి అని ఊరికే తపటాయిస్తూ సంశయంతో ఉన్నప్పుడు ఆ గుటక చాలా రుచిగా అనిపించింది. నేను అలా సందేహిస్తుండడం చూసి బాబా ఎంతో వాత్సల్యంగా ఇలా అన్నారు, దాన్నంతా తాగేసేయి, నాకు కూడా ఇలాంటి అవకాశం ఇక ఎప్పటికీ మళ్ళీ రాదు అనిపించింది కనుక దాన్నంతా వెంటనే త్రాగేశాను. సరే, ఆ అనుభవమే కలిగిన తర్వాత 2 నెలలకు బాబా తమ అవతారాన్ని చాలించారు. నిజంగానే ఆయన నిర్వాణ్యం చెందారు. ఇప్పుడు ఆ మజ్జిగ దాహం తగ్గాలంటే సాయి కథ అనే అమృతం తాగటం తప్ప మరో మార్గం లేదు. అదే మనకు ఆధారం. హేమాత్మంతు సాయినాథుని శరణు వచ్చాడు. తరువాత ఆయన దేన్ని గుర్తు చేస్తారో ఆ కథనే వర్ణిస్తాడు. శ్రోతలు తమ శ్రద్ధను దీనిపై పెట్టాలి. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషుల సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమాత్మంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గుండిగ వర్ణనను అనే పేరు గల 38వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయి నాదార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముప్పై 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధ అన్నదానం గురించే. అంటే గర్భ దరిద్రులకు భోజనం పెట్టడమే ఉంది. పుణ్యాల్లోకెల్లా పుణ్యం అన్నదానం. ఆచార ధర్మాల్లోకెల్లా ప్రధానమైనది, అగ్రగణ్యమైనది అన్నదానం. అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అయితే ఈ రోజుల్లో ఇదివరకు రోజుల్లోలా అన్నదానం ఎలా చెయ్యాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఖాళీ స్థలం లభించడం, వంటకాలు తయారు చేయడం, యోగ్యమైన భోక్తలను పోగు చేయడం ముఖ్యంగా పెద్ద నగరాల్లో మహా కష్టం. మందిరాల్లో లేదా తీర్థక్షేత్రాల్లో భోజనం వడ్డించడం లేదా ఫలహారాలు పంచే ప్రయత్నం చేద్దామంటే అప్పుడు బికారుల అరుపులు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోవటాలు, కొట్లాటలు ఎంతగా పెరుగుతాయంటే మన మనసులో క్రోధం లేదా తిరస్కారం ఉత్పన్నమై పుణ్యం మాట ఎటున్నా పాపం మాత్రం వచ్చి నెత్తిన పడుతుంది. ఏదో ఒక సంస్థకి అన్నదానం కోసం విరాళం ఇద్దామంటే అది సరిగ్గా ఎంతవరకు వినియోగం అవుతుంది అన్న సంశయం కలుగుతుంది. అదీ కాక అన్నదానం చేయడంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసి ఉంది. చేతి కింద అంత ఉత్సాహవంతులైన భక్తులున్నప్పుడు బాబా అన్నం వండే శ్రమ స్వయంగా తీసుకునేవారు. అయితే ఈనాటి పరిస్థితిలో నా అభిప్రాయం ప్రకారం అత్యంత సులభమైన అన్నదానం అంటే ఏదైనా ఒకరోజు అందుల వికలురా లేదా అనాథాశ్రమంలో అన్నమో లేదా మిఠాయో తీసుకెళ్లి స్వయంగా పంచటం. అవి తిని సంతృష్టి చెందిన వ్యక్తుల ముఖాల్లో తొంగి చూసే ఆనందాన్ని చూడటమే అవుతుంది. ఈ అధ్యాయంలో అన్నదానానికి సంబంధించిన మరో బోధ అతిథుల గురించి ఉంది. వేళాపాళా లేకుండా వచ్చే అతిథులను అన్నదానంతో సంతృప్తి పరచాలి గృహస్థులు. ఇది మాత్రం ఈ రోజుల్లో కూడా ఆచరించడం సాధ్యమే. గడపలోకి ఎవరైనా ఎప్పుడైనా రాని, వారిని అనాదరం చేయకూడదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వస్త్రాలు, గిన్నెలు లేదా డబ్బు దానం చేసేటప్పుడు పాత్రత చూడవలసి ఉంటుంది. అయితే భోజనం, ఫలహారం ఇవ్వడానికి వీటి గురించి అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే అతిథికి అన్నం పెట్టకుండా వెనక్కి పంపించేవారు తప్పకుండా దుర్గతిని ఆహ్వానించినట్లే. అలాంటి సూచనే 19వ అధ్యాయంలో కూడా లభిస్తుంది. ఏ విధమైన అనుబంధము లేకుండా
ఎవరు ఎక్కడికి పోరు. మానవులే ఏమిటి, పశు పక్షాదులను వేటిని కూడా తరిమి వేయకూడదు. ఎవరికి తెలుసు, బాబా స్వయంగా ఆ రూపంలో వచ్చారేమో. ఆ తరువాత పశ్చాత్తాపపడవలసిన అవసరం రాకూడదు. అందుకని వచ్చే పోయే వారిని ఆదరించాలి. దాహం కొని ఉన్నవారికి నీరు, ఆకలితో ఉన్నవారికి రొట్టె, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, కూర్చోడానికి స్థలము ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. అన్నానికి సంబంధించి ఇక్కడ మరో బోధ ప్రసాదం గురించి ఉంది. గురువు స్వయంగా శిష్యునికి ఏదైనా ప్రసాదం తినడానికి ఇస్తే శిష్యుడు అది తినడానికి యోగ్యమైనదా లేక అయోగ్యమైనదా అని ఆలోచించకుండా ఆదరపూర్వకంగా దాన్ని వెంటనే నోట్లో వేసేసుకోవాలి. గురువు స్వయంగా ప్రసాదం ఇచ్చినప్పుడు అది తినడానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకు కలిగితే ఆ శిష్యులు తమకి వినాశనం కలిగించుకొని నరకంలో పడిపోతారు. మహాత్ములు శిష్యులను నిషిద్ధ ఆహారాన్ని తినమని చెబుతారన్న ఆలోచన కూడా అయోగ్యం. మహాత్ములు కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వారి ఆచరణ పద్ధతి వారికే తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ఇదే న్యాయం దేవుడి ప్రసాదానికి కూడా ఆపాదించవలసి ఉంది. మందిరాల్లోనూ లేదా శ్రీ సత్యనారాయణ పూజకి చక్కెర ఉండలో హల్వా ప్రసాదమో లభిస్తే గురువారం లేదా ఏకాదశి మొదలైన ఉపవాసాలు ఉన్నామని కొంతమంది వాటిని వెంటనే తినరు. ఆ రోజు రాత్రి లేదా మర్నాడు ఉపవాసం అయిపోయాక భోజన సమయంలో తిందామని ఓ పక్కన పెట్టేస్తారు. నా అభిప్రాయం ప్రకారం తినాలి తినకూడదు అన్న వికల్పం యోగ్యం కాదు. అలా వ్యవహరించేవారు ఆ దేవతను అనాదరం చేసినట్లే. ఎంతో అదృష్టంతో లభించిన దైవ ప్రసాదాన్ని ఉపవాసం భంగమవుతుందని తినడాన్ని మానివేస్తారు. కానీ నాలుక కోరికను నెరవేర్చడానికి బజారులోంచి అడ్వర్టైజ్మెంట్లో మంచిదని చూపించే ఏ పదార్థాలనైనా సరే ఎలాంటి సంకోచం లేకుండా ఆ రోజే తినేస్తారు. అది యోగ్యమా ప్రశంసనీయమా అదీ కాక వ్యవహారిక సౌలభ్యం దృష్ట్యా కూడా ప్రసాదాన్ని అలా పక్కన పెట్టేయడం సరికాదు. దాన్ని చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకెళ్లడం, దాన్ని సురక్షితంగా ఓ చోట పెట్టడం అనేది ఓ విఘ్నం అన్న మాట మాత్రం నిజం. కానీ అప్పుడప్పుడు ఉపవాసం ముగిసే సమయంలో ఆ ప్రసాదం తినాలన్న విషయం స్మృతి పదంలోంచి తప్పుకుంటుంది. నేనైతే షిరిడీ ప్రసాదం వచ్చినా లేదా వేరే ఎక్కడి నుంచో ప్రసాదం లభించినా అది ఎలాంటిది, తినదగ్గ పదార్థమేనా కాదా అన్న ఆలోచన పెట్టుకోకుండా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వెంటనే లేచి నిలబడి ఆదరంతో బాబాని లేదా దానికి సంబంధించిన దేవుడికి నమస్కరించి దాన్ని నోట్లో వేసుకుంటాను. ప్రసాదం అనే అనుగ్రహం యొక్క ఆనందాన్ని దోచుకుంటాను. ఇంతకు ముందు కొన్ని అధ్యాయాల్లో అన్నానికి సంబంధించిన ఉత్తమ బోధ బాబా నుంచి వచ్చింది. అది క్లుప్తంగా ఇలా: అన్నాన్ని అనాదరం చేయకూడదు, అన్నానికి విముఖులం కాకూడదు, వడ్డించిన పళ్ళాన్ని నెట్టివేయకూడదు. ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు భోజన సమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. అలాగే ఎవరైనా ప్రేమతో రొట్టె ముక్క ముందు పెడితే దాన్ని తిరస్కరించి బయలుదేరకూడదు. పైగా దాన్ని పూర్తిగా శుభశకునంగా, కార్య నిర్విఘ్న కారకంగా భావించాలి. 32వ అధ్యాయంలో దీని గురించి బాబా వనంలో కలిసిన వణజరి గురించిన స్వంత అనుభవాన్ని చెప్పారు. హేమడ్ పంత్ 33వ అధ్యాయంలో అన్నా సాహెబ్ కులకర్ణి ఫకీరుని వెతకడం కోసం బయలుదేరే సందర్భాన్ని వర్ణిస్తూ ఇదే చెప్పారు. అన్నం ఒంటరిగా తినడం మంచిది కాదు. మన ఎదుట ఎవరైనా వ్యక్తి కానీ లేదా పశు పక్షులు కానీ ఉన్నా వారికి అందులోంచి కొద్దిగా అయినా ఇవ్వాలి. ఎవరూ లేకపోతే బాబాని స్మరించుకుని ఆయనకు అది అర్పించాలి. ఈ విషయం గురించిన బోధ 24వ అధ్యాయంలో బాబా స్వయంగా హేమాడ్ పంత్ని శనగల గురించి పరిహాసం చేసినప్పుడు వస్తుంది. హేమాడ్ పంత్
శ్రీకృష్ణుని స్నేహితుని సుదాముడు ఆఖ్యానం చెప్పి ఉత్తమ రీతిలో అందరి మనస్సుల్లో దాన్ని ముద్రింప చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. బాబా ఎప్పుడూ ఉపవసించలేదు, ఎవరినీ ఉపవసించనీయలేదు. ఆయన ఏం చెప్పేవారంటే, కాళ్ళు చేతులు ఇతర ఇంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే దేవుడిపై భక్తి పెట్టుకోగలం. కడుపులో అన్నతడి లేకపోతే ఏ కళ్ళతో దేవుణ్ణి చూడాలి, ఏ వాక్కుతో మహిమను వర్ణించాలి, ఏ చెవిలితో వినాలి? ఉపవసించటం అనేది పారమార్థిక ప్రాప్తికి ఓ సాధన, సాధ్యం కాదు. ఉపవసించేటప్పుడు మన శరీరానికి అనవసరంగా ఎంతో కష్టాన్ని కలిగిస్తాం, లేదా జడము ఉపవాసానికి యోగ్యమైన అరగని పదార్థాలని కడుపు నిండా తిరిగి ఆరోగ్య స్వాస్థ్యతను మాత్రం చెడగొట్టుకుంటాము. ఉపవాసం అంటే దైవం వద్ద ఉండటం. దానికి అర్థం శుద్ధ ఆచారాన్ని పాటించి ఈశ్వరుని సతత చింతనలో రోజుని గడపటం. అది మనం చేయటమే లేదు. అందుకే ఉపవాసానికి బదులు బాబా అతిగా తినడం మంచిది కాదు, మితంగా తినటమే సుఖకారకం అనే వ్యావహారిక ఉపదేశం చేస్తుండేవారు. 19వ అధ్యాయంలో సంగంనేరుకు చెందిన రాధాబాయిని, 32వ అధ్యాయంలో గోఖలేబాయిని బాబా దీనికోసం ఉపవాసాన్ని నుంచి పరాన్ముఖురాలను చేశారు. మాంసాహారం గురించి బాబా ఎప్పుడూ అది తినవద్దని బహిరంగంగా చెప్పలేదు. దాన్ని అలవాటుగా తినేవారికి మాంసాహారం తినవద్దు అని చెప్పలేదు. పైగా వారికిష్టమైన ఆ భోజనాన్ని స్వయంగా వండి ప్రసాదంగా దాన్ని వారికి పంచేవారు. బహుశా దానికి 2 కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటైతే హిందూ ముస్లింల ఐక్యతను సాధించడం కోసం ఆయన ముస్లిం వేషం ధరించి ఉండవచ్చు. అప్పుడు ఆ వేషానికి మాంసాహారమే ఉచితమైనది. రెండోదేమిటంటే, ధర్మంలోని తత్వాన్ని లోతుగా ఆలోచిస్తే ఇలా నిశ్చయం కలుగుతుంది: పరమార్థాన్ని సాధించటం కోసం మాంసాహారం తీసుకోకపోవటం ఓ సాధన అయి ఉంది, అది అంతిమ ధ్యేయం కాదు. వేదాల్లోని ఎన్నో సూక్తుల్లో విశ్వామిత్రుడు లాంటి క్షత్రియ ఋషి చెప్పాడు, జగత్తులో ఉంటూనే మహాబ్రహ్మజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన జనకరాజు క్షత్రియుడే. ఆయన మాంసాహారాన్ని విసర్జించలేదు. మన సుఖం కోసం ఇతర ప్రాణులను హత్య చేయకూడదన్న ఈ అహింసా తత్వం కోసము మాంసాహారం వల్ల రజోగుణం, తమోగుణం పెరిగి ఉపాసనలో ఏకాగ్రత సాధించటంలో అవాంతరాలు వస్తాయి. కనుక పరమార్థ మార్గంలో ఉండే వారికి శాకాహారమే యోగ్యం. అలా చేయకపోతే మోక్షమే ప్రాప్తించదు అని అనటం, లేదా మాంసాహారం తీసుకునే వారిని అల్పంగా చూడటం మాత్రం సరికాదు. లేకపోతే మహమ్మద్ పైగంబర్, యేసుక్రీస్తు లాంటి మహాద్రష్టలు మాంసాహారం పూర్తిగా పరిపాటిగా ఉన్న ఇతర ధర్మాల్లో పుట్టి ఉండేవాళ్ళు కాదు. అదీ కాక మన భారతదేశంలో మాంసాహారాన్ని వర్ణించే జాతి వారు అలా చేయటం మాత్రం అహింసా తత్వాన్ని పాటించడం కోసమా, లేక రజస్తమో గుణాలు పెరగకూడదన వీరు శాకాహారులు. వారు అనాది కాలం నుంచే వచ్చే సాంప్రదాయం వల్ల శాకాహారులు. వారు మాంసాహారాన్ని ఎన్నడూ రుచి చూడలేదు. అందుకే వాళ్ళు ఆ మాంసాహారాన్ని అసహించుకుంటారు. ఈ రోజుల్లో వారిలోని ఎందరో యువతీ యువకులు మాంసాహారం రుచి తగలటం వల్ల హోటళ్లకు వెళ్ళి దాన్ని తింటున్నారు. అలాగే
శాకాహారులు అనబడే వారి అన్నంలో వచ్చే మిర్చి మసాలాలు, వేపుళ్ళు, తీపి మిఠాయిలు, లడ్డు, శ్రీఖండ లాంటి వంటకాలు ఒకవేళ అహింసతో కూడుకున్నవే అయినా అవి రజస్తమో గుణాలను పెంచి పారమార్థిక సాధనలో అవాంతరాలు తప్పకుండా తీసుకొస్తాయి. నిజానికి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంటే అప్పుడు మాంసాహారం మీద, పిండి వంటల మీద మోహం తనంత తానే తగ్గిపోతుంది. తరువాత శాశ్వతంగా నశించిపోతుంది. కేవలం మెళ్ళో తులసిమాల వేసుకుంటేనో, మాంసాన్ని, చేపలను, గుడ్లను వదిలివేస్తేనో, లేదా పరంపరగా తమ కులంలో అది అంగీకారం కాదని దాన్ని తినకపోవడమో పారమార్థికానికి శ్రేష్టత్వం కలుగజేసేది కాదు. ఇక్కడ మాంసాహారాన్ని వదిలినా కానీ ఆ పదార్థం కనిపించగానే నోటి వెంట నీళ్లూరుతాయి. లేదా శాకాహారం అంటూ ఇతర వంటకాలను ఇష్టం వచ్చినట్లు తినడం, లేదా వ్యాపారంలో ఇతర వ్యక్తుల కుత్తుకులను నరకటం, లేదా పశుపక్షులను తరిమేసి కర్రలతో కొట్టడం జరిగితే మరి ఆ శాకాహారం వ్యర్థమే కదా. బాబాకి కూడా బహుశా అదే ఆలోచనగా ఉండి ఉండాలి. కనుక ఆయన ఏ హిందువుకి మాంసాహారాన్ని వదలమని ఉపదేశించలేదు. అప్పుడప్పుడు గమ్మత్తుగా పైన ఈ అధ్యాయంలో వర్ణించినట్లు దాదా కేల్కర్ వంటి ఆచార విచార సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి ఏకాదశి రోజున బజారు నుంచి మాంసం తెమ్మని బాబా చెప్పారు. లేదా పరీక్షించి చూడటానికి 23 అధ్యాయంలో వర్ణించినట్లు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి సచ్చీలుడైన బ్రాహ్మణ శిష్యునికి మేకను చంపమని ఆజ్ఞాపించారు. కానీ ఆ కార్యం మొదలుపెట్టే ముందే బాబా దాన్ని ఆపేశారు కూడా. అలాగే తమ ధర్మంలో లేదా జాతిలో కేవలం శాకాహారమే అలవాటున్న వారిని బాబా మాంసాహారం తినమని ఎన్నడూ ప్రోత్సహించలేదు. నిజానికి తమ భక్తులని మాంసాహారం నుంచి విడిపించడానికి బాబాకి వేరే యుక్తి ఉంది. అయినా పదే పదే ఉపదేశం చేసేది ఏమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాత్రల్లో ఆయన స్వయంగా ఉన్నారు. ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కోసారి నేను ఆవుగా, ఒక్కోసారి పిల్లిగా, ఒక్కోసారి చీమగా, ఒక్కోసారి ఈగగా, జలచరంగా ఆయా రూపంలో జగత్తులో తిరుగుతూ ఉంటాను. అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు. అది గుర్తుంచుకోండి. భేదబుద్ధిని వదిలిపెట్టి నా పట్ల భక్తి చేస్తూ పోండి. అలాంటి దృష్టి భావన దృఢమయ్యాక హత్య చేసి మాంసం తినాలని ఎవరికి అనిపిస్తుంది? మాంసాహారం తమంత తాము మానుకోరా? మాంసాహారం గురించి ఏం చెప్పుకున్నామో ఉల్లిపాయ కూడా అదే వర్తిస్తుంది. బాబా స్వయంగా ఉల్లిపాయను రొట్టెతో తినేవారు. కానీ ఇతరులు దాన్ని తిరస్కరించడం లేదా దుర్గంధం మూలంగా దాన్ని తినకపోవడం ఆయనకు నచ్చేది కాదు. దాదా కేల్కర్, దాసగణు, కుసాబావు, కృష్ణాజీ, కాశీనాథ్ జోషి మొదలైన భక్తులను ఉల్లిపాయ విషయంలో పరిహసించేవారు కూడా. అలాగే ఓ యోగాభ్యాసికి తాము ఉల్లిపాయను రొట్టెతో తినడం చూపించి తమ అద్భుతమైన యోగ సామర్థ్యంతో అతన్ని ఆశ్చర్యపరిచారు. బాబా లోకులకు చెప్పదలుచుకున్నదేమిటంటే పరంపరాగతంగా లేదా మిథ్యా కల్పనలతోనూ మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లాంటి ఆయుర్వేదంచే ప్రశంసించబడినవి, శక్తి ఆరోగ్యాలను ప్రసాదించేవి, చౌకగా సహజంగా లభించేవి అయిన ఆహార పదార్థాల వైపు విముఖులవుతున్నారని. ఇది ఎంత నిజం! పేదలు, శ్రమ చేసే రైతులు ఉల్లి రొట్టె తిని బరువైన నాగలు నడిపిస్తారు. ఎవరైనా సృహ తప్పినప్పుడు మనం ఉల్లిపాయ కోసం పరుగులు పెట్టడం లేదా? పాశ్చాత్యులు వెల్లుల్లను హృద్రోగంలోనూ రక్తపోటులోనూ ఎంతో గుణకారి ఔషధమని పరీక్షించిన తరువాత వెల్లుల్లితో చేసిన ఎంతో ఖరీదైన మాత్రలు కొనుక్కోవడం లేదా? ఈ అధ్యాయంలో 3వ గొప్ప బోధ సర్వదేవతల ఐక్యత గురించి ఉంది. షిరిడీ సాయిబాబా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मोजे माँ बाप बाई। रहमो नजर करो आई अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू,
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba